హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే 81 యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ అనేవి రెడీగా ఉన్నాయి. వీటికి ప్రైస్ వచ్చి 999 రూపీస్ ఉంటుంది. మీకు ఈ వీడియోస్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిట్ చేసేసాను. నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. నేనైతే థిన్ జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నా. మీరు నార్మల్ షూయింగ్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ జర్కన్ రింగ్‌ని స్టిచ్ చేస్తున్నాను. దీనికి 2 సైడ్స్ సపోర్ట్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత జర్దోజీ బులియన్ రింగ్ తీసుకోవాలి. మనం నీడిల్ అనేది పైకి తీసుకొని జర్దోజీ రింగ్‌ని తీసుకొని, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడికి కిందకి దింపేసామనుకోండి, ఈ బులియన్ రింగ్ అనేది డ్రాప్ షేప్‌లో వస్తుంది మీకు. తర్వాత టాప్ సైడ్ ఒక 2 టైమ్స్ సపోర్ట్ నాట్ అనేది వేసుకుంటే అది క్లాత్‌కి అంటినట్టు ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఈ జర్కన్ రింగ్‌కి 3 సైడ్స్ లెఫ్ట్ వేసుకున్నామా, రైట్ సైడ్ ఒకసారి, మధ్యలో ఒకసారి మనం ఈ విధంగా డ్రాప్ షేప్ లాగా జర్దోజీ బులియన్ రింగ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ చిన్న బుటీ వర్క్ లాగా జర్కన్ రింగ్‌ని, జర్దోజీ బులియన్ రింగ్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నాను. జర్కన్ రింగ్‌లో 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ డ్రాప్ షేప్ లాగా ఉన్న జర్దోజీ బులియన్ రింగ్‌లో మధ్యలో నుంచి తీసుకొని బయటికి వచ్చి నీడిల్ అనేది కిందకి దింపేయాలి. అంటే మనకి ఇది లేజీ డేజీ రింగ్ లాగా వస్తుంది. రింగ్ అనేది మనం బులియన్ రింగ్‌తో వేసాము. మధ్యలో లైన్ అనేది యాంకర్ థ్రెడ్‌తో వేస్తున్నాము. మీకు యాంకర్ థ్రెడ్ లేకపోతే సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకొని నీడిల్‌లో పెడితే 12 లైన్స్ అవుతుంది. ఈ విధంగా ప్రతి జర్దోజీ రింగ్‌లో నుంచి తీసి మనం థ్రెడ్ అనేది బయటికి దింపాలి. అంటే ఈ కలర్ థ్రెడ్ అనేది మనకి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవచ్చు. జర్కన్ రింగుల కింద నుంచి తీసి 1 రౌండ్ తిప్పి మళ్ళీ అందులో నుంచి కిందకి దింపేయాలి. సో, ఈ విధంగా మనకి అందులో ఫ్రెంచ్ నాట్ అనేది వస్తుంది. ఈ డ్రాప్ షేప్ బులియన్ రింగ్‌లో నుంచి మధ్యలో నుంచి తీసుకొని బయట సైడ్‌కి కిందకి దింపేయాలి. ప్రతి రింగ్‌లో ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్, హ్యాండ్స్‌కి బోర్డర్ లాగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆల్ ఓవర్ హ్యాండ్స్‌కి, బ్యాక్ నెక్ కూడా మనం అక్కడక్కడ చిన్న బుటీ వర్క్ లాగా వేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.